ఆగగలిగేసి సాయంత్రమైన కానీ రా సార్ సాయంత్రమైన కానీ వచ్చినా కానీ నేను చేసే బాధ్యత నాది. గడ్డ దుత్రా బాబు గడ్డ దుత్రా. అవును కనిపిస్తుంది. సూత్ర ఇద్దాం. అవునవును అట్ట కాదు ఇట్టు ఉత్తల కనిపిస్తుంది బాగుని ఇది చూడి. అవును మా దగ్గర పేషెంట్లు వస్తుంటారు కదా చాలా మంది. ఒకవేళ మాతో కాకుంటే మీ దగ్గర పంపిద్దామన్న ఉద్దేశంతోనే ఇప్పుడు చూడ్డం. అర్థమైందా? భవాన్ని తీస్తున్నారు కదా చాలా మంది. ఈ గడ్డ ఉంది, ఆ గడ్డ వల్లనా ఈ రాళ్ళ వల్లనా అని ఆలోచన చేయగలిగేసి చూడు బాని నువ్వే చూసుకో చూసుకో. అంటే మీరు స్కానింగ్ ఎక్స్రే తీపించుకోరాకుండా వచ్చినారంట. భవాని కంటే ఆయన నమ్మకందారు కాబట్టి ఆయన సమస్యలు తీసి పదగిన. సమస్యలు వేరు ఆరోగ్యపరంగా వేరు కదా. రుజువు చూపిస్తే ఆమె కూడా ఇన్ని దగ్గర తీపించుకుంటారు. తీర్చా ఒకేలా ఉంటే తీర్చా. ఇది గడ్డ వల్ల ఇది ఎందుకంటే ఎంక కూడా కరుగుతుంది అనమాట. దీనివల్ల కూడా సమాధానం వచ్చాయి. ఇది హెచ్చర మాత్రం తీపించుకొని రావాలా. తీసే బాధ్యత నాదే. సమస్యలలో నీకు ఏం సమాధానం లేకుండా చేసే బాధ్యత నాది. అర్థమైందా? ఎందుకంటే ఇవి ఒకేలా తీసినాక మళ్ళీ నొప్పి వచ్చా మళ్ళీ సమాధానం వచ్చా ఏం చేయగలుగుతావు నువ్వు? చెప్పు ఏం చేస్తావు? అట్టప్పుడు ఇవి చేయకూడదు అనమాట. నాకు కేసులు ఆస్కారానికి వచ్చాయన్నమాట. నువ్వు ఎంతసేపునే హెచ్చరి తీపించుకొని రావాలా. ఎక్స్రే స్కానింగ్ ఇంకా కొడతలే భవాని డ్రా మళ్ళా నువ్వు బయటికి వెళ్ళి